హైదరాబాద్కు చెందిన ముదస్సిర్ హుస్సేన్ పాత కార్ల అమ్మకంతో వ్యాపారంలో బాగానే రాణించాడు. అయినా అతనిలో ఏదో తెలియని వెలితి, అధిక సంపాదన కోసం ఇంకా ఏదో చేయాలని తపించాడు. ఈ క్రమంలోనే తనకు వ్యాపారంలో ఏర్పడ్డ పరిచయాలతో కలిసి చాలా పెద్ద పథకమే వేశాడు. అందుకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకున్నాడు. ఇంతలోనే ఓ సామాన్యుడికి వచ్చిన చిన్న అనుమానం ముదస్సిర్ను పోలీసులకు పట్టించింది. దీంతో ఓ భారీ పన్నాగానికి తెరపడింది. ఏంటి ఆ పన్నాగం? ఎక్కువగా సంపాదించేందుకు ముదస్సిర్ ఏం చేయబోయాడు? హైదరాబాద్లో నేరాలు చేయడానికి పన్నాగం పన్నుతున్న ముఠాగుట్టు బయటపడింది. మైలార్ దేవపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో 2 నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి 2 పిస్తోళ్లు, 7 బుల్లెట్లు, కారు, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తు విలువ సుమారు 5 లక్షల రూపాయలుంటుందని అంచనా. అసలు నిందితులు చేయాలనుకున్న నేరమేంటి? మారణాయుధాలు వారికి ఎలా దొరికాయి? మైలార్ దేవపల్లి స్టేషన్ పరిధిలో ఓ కారులో ప్రయాణించిన వ్యక్తి ఆ కారులో తనతో ప్రయాణించిన వ్యక్తుల వద్ద పిస్తోల్ చూశాడు. వారి మాటల ఆధారంగా నగరంలో పెద్ద దోపిడీ లేదా కిడ్నాప్ కు పాల్పడబోతున్నారని అనుమానం వచ్చింది. ఆ సమాచారాన్ని సదరు వ్యక్తి పోలీసులకు చేరవేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు చార్మినార్ పరిధిలోని ఖిల్వత్ ప్రాంతానికి చెందిన ముదస్సిర్ హుస్సేన్, మహారాష్ట్ర నాందేడుకు చెందిన అమీర్ ఖాన్ అనే 2ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన ముదస్సిర్ 2022లో ముంబై వెళ్లి ఏబుల్ బాడీడ్ సీమన్ కోర్స్ పూర్తి చేసి ఓ సంస్థలో కొద్ది రోజులు పనిచేశాడు. అనంతరం ముంబై నుంచి తక్కువ ధరకు పాత కార్లను కొనుగోలు చేసి హైదరాబాద్లో లాభాలకు విక్రయించే వ్యాపారం మొదలుపెట్టాడు. కార్ల వ్యాపారం చేస్తున్న సమయంలో ముదస్సిర్ హుస్సేన్ కు షోయబ్ అనే స్నేహితుడి ద్వారా మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్ నేర చరిత్ర కలిగిన సూరజ్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో సూరజ్ సింగ్ ముఠాలో ముదస్సిర్ చేరాడు. మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త కిడ్నాప్ కేసుకు సంబంధించి జైలులో శిక్ష అనుభవించాడు. ఈ ముదస్సిర్ హుస్సేన్ హైదరాబాద్ నుంచి నేటివ్ ఉన్నారు. వాడు ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ముంబైలో పోయి ఒకటి ఏబిఎస్ పైన కోర్స్ కూడా చేశారు. అక్కడ కొన్ని డేస్ ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ చేశారు. ఆ జాబ్ చేసి అండ్ ఎడ్యుకేషన్ టైంలో వాళ్ళు కొంచెం లోకల్గా కార్ డీలర్గా పని స్టార్ట్ చేశారు. సో ముంబై నుంచి కార్ పర్చేజ్ చేయడం అండ్ ఇక్కడ హైదరాబాద్లో సేల్ చేయడం ఇది రెగ్యులర్గా చేశారు. కార్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ పరిచయం ఈ సెకండ్ యాక్యూజ్ ఆమీర్ ఖాన్తో మహారాష్ట్ర నుంచి కొంతమంది యాక్యూజ్కి లైక్ సూరజ్ సింగ్ అది పరిచయం అయింది. ఈ మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఎవరైనా యాక్యూజ్ ఉన్నారు సూరజ్ సింగ్, వాళ్ళ కొంచెం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అందరు కలిసి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ ఒక గ్యాంగ్ ఫామ్ చేశారు అండ్ రెగ్యులర్గా ఇది ఆఫెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక ముదస్సిర్ వ్యాపారం బాగా దెబ్బతిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. జైలు శిక్షాకాలంలో పరిచయమైన ఓ స్నేహితుడు ముదస్సిర్కు భద్రపరచమని చెప్పి పిస్టల్, తూటాలు ఇచ్చాడు. వాటి సాయంతో బెదిరించి దోపిడీలు చేసి డబ్బు సంపాదించాలని ముదస్సిర్ పథకం పన్నాడు. సహాయం కోసం నాందేడుకు చెందిన లారీ డ్రైవర్ అమీర్ ఖాన్ ను సంప్రదించి హైదరాబాద్కు రప్పించాడు. వీరిద్దరూ కలిసి కారులో తిరుగుతూ దోపిడీలు చేయాలని భావిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేశారు. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన అక్కడ 2 మెంబర్స్ బలెనో కార్లో సస్పెక్ట్గా మూవ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా వెపన్స్ వగేరా ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. అప్పుడే ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ అక్కడ పోయి ఈ 2 క్రిమినల్స్కి పట్టుకోవడం జరిగింది. ఇంకా వెహికల్లో ఉన్న ఒక క్రిమినల్ కూడా అక్కడ నుంచి పారిపోయారు. 2 అక్యూజ్కి అప్రిహెండ్ చేశాము. వాళ్ళ సైడ్ నుంచి మేము 2 కంట్రీ మేడ్ పిస్టల్ దేశీ కట్టా సీజ్ చేశాము. తర్వాత 7 రౌండ్స్ లైవ్ అమ్యునిషన్స్ కూడా మన దొరికింది.
ఈ నిందితులపై నమోదైన కేసుల చిట్టా పెద్దగానే ఉందని పోలీసులు చెప్పారు. ఈ ముదస్సర్ హుసేన్, ఆమీర్ ఖాన్, ఈ సూరజ్ సింగ్ అండ్ ఇతర అక్యూజ్ పైన పాత కేసెస్ ఉన్నాయి. 24 లో బసవ్ కళ్యాణ్ ఆఫ్ కర్ణాటక స్టేట్ లో ఒకటి ఆర్మ్స్ యాక్ట్ కింద రాబరీ స్నాచింగ్ కింద ఒకటి కేసు బుక్ అయింది. తర్వాత సేమ్ 24 లో మహారాష్ట్రలో హింగోలి డిస్టిక్ లో కూడా అది ఆర్మ్స్ యాక్ట్ కింద ఒకటి కేసు బుక్ అయింది. అక్కడ కిడ్నాపింగ్ చేశారు, ఒక పొలిటికల్ పర్సన్ కి కిడ్నాపింగ్ చేసి అది ఎక్స్టార్షన్ చేశారు. సో ఇది పాత రికార్డ్ ఉంది. ఇప్పుడే రీసెంట్ గా కూడా మన ఒక మొయినాబాద్ పిఎస్ లో ఒక బైట్ థెఫ్ట్ లో ముగ్గురు అక్యూజ్ కి అప్రెంట్ చేశాము. తహా, తర్వాత జుబేర్ అండ్ ఇంకా ఆమీర్, ఈ ముగ్గురికి అప్రెంట్ చేశాము. అప్పుడు ఇది ముదస్సిర్ హుసేన్ అప్పుడు నుంచి అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మన రెగ్యులర్ గా వాచ్ పెట్టాము. సో ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో ఇది ఆర్మ్స్ వెపన్, ఇది దేశీ కట్ట తీసుకొని ఇక్కడ ఏదైనా రాబరీ చేయడానికి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వచ్చారు. అండ్ మన ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళకే అప్రెంట్ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.